టీడీపీ సీనియర్లను ఐవీఆర్ఎస్ సర్వే టెన్షన్ పెడుతోంది. పెన్నమలూరులో దేవినేని, నర్సరావుపేటలో ఎరపతినేని పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం. ఇక సర్వేపల్లి నుంచి పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి పేరుతో తాజాగా ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్లాయి. రకరకాల పేర్లు తెరపైకి వస్తుండటంతో టెన్షన్ లో ఉన్నారు సోమిరెడ్డి. ఆనం పేరుతో గతంలోనే 3 చోట్ల ఐవీఆర్ఎస్ సర్వేలు జరిపింది టీడీపీ. వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు సెగ్మెంట్లలో సర్వేలు చేసింది. మరోవైపు ఫస్ట్ లిస్ట్ లో తన పేరు ప్రకటించకపోవడంపై కళా వెంకట్రావు ఆందోళనలో ఉన్నారు. ఎచ్చర్ల నుంచి టికెట్ ఆశిస్తున్నారాయన. ఇక అటు దెందులూరు నుంచి చింతమనేని కూడా క్లారిటీ రాలేదు. అనకాపల్లి టికెట్ ఆశించిన షీలా గోవింద్ డైలమాలో ఉన్నారు. బండారు సత్యనారాయణ మూర్తికి సైతం పెందుర్తి సీటుపై స్పష్టత ఇవ్వలేదు టీడీపీ. చీపురుపల్లి వెళ్లమని గంటాకు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే గంటా మాత్రం భీమిలే కావాలని పట్టుపడుతున్నట్టుగా సమాచారం. టీడీపీ సీనియర్లను ఐవీఆర్ఎస్ సర్వే టెన్షన్ పెడుతోంది. పెన్నమలూరులో దేవినేని, నర్సరావుపేటలో ఎరపతినేని పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తోంది టీడీపీ అధిష్టానం. ఈ సర్వేలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రోజా, టీడీపీ సీనియర్లు నేతలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ప్రస్తుతం టికెట్ల టెన్షన్ అనేది పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. వచ్చే వరకు అంటే అధికారిక ప్రకటన చేసేంత వరకు కూడా తమ పేర్లు ఉంటాయో ఉండవో అనే డైలమాతో కొంతమంది సీనియర్లు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. అలాగే జరుగుతున్న పరిణామాలను బట్టి చూసుకుంటా ఉంటే ఆ పార్టీలో చాలా కాలంగా ఉంటున్న సీనియర్లు, పార్టీకి చాలా కాలంగా సేవలు అందించిన సీనియర్లకి తొలి జాబితాలో వాళ్ళ పేర్లు దక్కించుకోకపోవడం, వాళ్ళ పేర్లు లేకపోవడంతో కొంత టెన్షన్ దడపుట్టిస్తున్న పరిస్థితి ఆ టెన్షన్లో ఆ సీనియర్లో కనిపిస్తున్నది. మరోవైపు ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా ఆ సీనియర్లకి బెదురు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఒకసారి కనుక చూస్తా ఉంటే సీనియర్లుగా ఉన్న వాళ్ళని ఐవీఆర్ఎస్ సర్వేల పేరుతో సర్వేలు ఏ విధంగా టెన్షన్ పుట్టిస్తున్నాయనే దానికి దేవినేని, ఎరపతినేని సో వీళ్ళు ప్రధానమైన ఉదాహరణగా కనిపిస్తున్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ వసంత కృష్ణప్రసాద్ ని రంగంలోకి దింపేందుకు దాదాపు టీడీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. సో ఈ నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గం నుంచి దేవినేని పేరుని ఐవీఆర్ఎస్ సర్వేకి తీసుకున్నారు. అయితే 2 రోజుల క్రితం ఎంఎస్ బేగ్ ఎవరైతే మైనారిటీ నేతగా ఉన్నారో మైనారిటీ యువనేతగా ఉన్న ఎంఎస్ బేగ్ పేరు కూడా పెనమలూరు నియోజకవర్గం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా క్లారిటీ దేవినేని ఉమకి రాని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురజాల నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఎరపతినేని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన గురజాల నుంచే తిరిగి పోటీ చేస్తారని అంతా భావించిన నేపథ్యంలో ఇవాళ నర్సరావుపేట నియోజకవర్గంలో ఎరపతినేని పేరుతో సర్వే చేయించడం అనేది మరింత కలకలానికి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి, ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ గురజాల నుంచి మళ్లీ ఎరపతినేని పోటీ చేస్తారా లేదా అన్న డైలమా అనేది ఒకటి కనిపిస్తుంది. మరొక వైపు జంగా కృష్ణమూర్తి ఏదన్నా గురజాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా, నర్సరావుపేటకి ఎరపతినేని వెళతారా అన్న చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది. ఇక మరొక సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన సర్వేపల్లి నుంచి గత నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా ఓటములు చెందుతున్న పరిస్థితుల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి వేరే అభ్యర్థిని పెడితే ఏ విధంగా ఉంటుందన్న చర్చ గత కొంతకాలంగా జరుగుతూనే వచ్చింది. సో ఈ తాజాగా పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేత పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి పేరుతో సర్వే నిర్వహించడం, గతంలో ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ కాల్స్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగనే ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యి ఆ టికెట్ ఆశిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ ఆత్మకూరు సెగ్మెంట్ నుంచే ఆయన్ని నిలపాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఏకంగా 3 చోట్ల సర్వేలు చేయించిన పరిస్థితి, ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే చేయించిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో సర్వేపల్లి, వెంకటగిరి, ఆత్మకూరు ఈ 3 నియోజకవర్గాల్లోనూ ఆనం పేరుతో సర్వేలు చేయించడం, తొలి జాబితాలో ఆనం పేరు కూడా లేకపోవడంతో కొంత టెన్షన్ అనేది ఆనంలో కూడా కనిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. మరొకవైపు మరొక సీనియర్ నేత, అలాగే గతంలో టీడీపీ ఏపీ అధ్యక్షునిగా పనిచేసిన కళా వెంకట్రావు పేరు కూడా తొలి జాబితాలో దక్కని పరిస్థితి. ఎచ్చెల్ల నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహించి అక్కడి నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందాలని భావిస్తున్న నేపథ్యంలో తొలి జాబితాలో కళా వెంకట్రావు పేరు లేకపోవడం కూడా కళా వర్గీయుల్ని, కళాని ఆందోళనకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పేరుని పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తుందా అన్న చర్చ కూడా ప్రస్తుతం ఒకవైపు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఫైర్ బ్రాండ్ గా ఉన్న చింతమనేని ప్రభాకర్ పేరు కూడా తొలి జాబితాలో దక్కించుకోలేదు. చింతమనేని ప్రభాకర్ దెందులూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో దెందులూరు నుంచి ఆయన కాకుండా ఆయన కుమార్తెను బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధినాయకత్వం ఇప్పటికే సర్వేలు చేయించినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో చింతమనేని మళ్లీ తిరిగి అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచుంటారా, లేకపోతే ఆమె కుమార్తె
కుమార్తె నుంచి ఉంటుందా అనేది ఇంకా తేలాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చింతమనేని కూడా కొంత ఆందోళనకు గురవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే పెందుర్తి నియోజకవర్గం నుంచి, విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి బండారు సత్యనారాయణమూర్తి బరిలోకి దిగాలని చెప్పి భావిస్తున్నారు. కానీ ఇప్పటివరకు జనసేనతో సీట్ల సర్దుబాటు వ్యవహారానికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో పెందుర్తి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారా లేకపోతే తెలుగుదేశానికి ఉంటుందా, తెలుగుదేశం ఖాతాలోనే ఉంటుందా అన్న అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తి పేరు కూడా తొలి జాబితాలో లేదు. సో ఈ క్రమంలో ఆయన కూడా కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పీలా గోవింద్ అనకాపల్లి జనసేనకు కేటాయించడంతో పీలా గోవింద్ నిన్న చంద్రబాబును కూడా వచ్చి కలిశారు. యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న ప్రపోజల్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కానీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్న సందర్భం కనిపిస్తున్న నేపథ్యంలో పీలా గోవింద్ కూడా డైలమాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే గంటా శ్రీనివాస్ విశాఖ నార్త్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని చీపురుపల్లికి వెళ్లాల్సిందిగా పార్టీ అధినాయకత్వం సూచించడంతో ఆయన చీపురుపల్లి కాదు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పట్టుబడుతున్న పరిస్థితి. నిన్న చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు కూడా గంటా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే చీపురుపల్లి అయితేనే ఖచ్చితంగా గంటా అక్కడ పోటీ చేసి గెలిచి వస్తారన్న ధీమాను కూడా పార్టీ అధినాయకత్వం సర్వేల ద్వారా చేయించుకున్న తర్వాత గంటాని చీపురుపల్లి వెళ్లాలని సూచించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన క్లారిటీ 1-2 రోజుల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో దీంతో గంటా కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి, టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు చూస్తా ఉంటే ఉంగుటూరు నియోజకవర్గం నుంచి గన్ని వీరాంజనేయులు గతంలో ఆ నియోజకవర్గం నుంచి 2014లో ప్రాతినిధ్యం వహించారు. సో ఈసారి అసలు ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం ఖాతాలో ఉంటుందా లేకపోతే బీజేపీ కూడా ఆ స్థానాన్ని ఆశిస్తుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో తన భవిష్యత్తుకు సంబంధించిన క్లారిటీ కోసం చంద్రబాబు నాయుడు నివాసానికి గన్ని వీరాంజనేయులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొవ్వూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి జవహర్ ఎవరైతే ఉన్నారో ఆయన టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఈసారి అక్కడి నుంచి ఆయన టికెట్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కూడా కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా పార్టీకి సంబంధించి సీనియర్లు అనుకున్న వాళ్ళు అందరిలోనూ దాదాపు సీనియర్లందరిలోనూ కొంత టెన్షన్ అనేది దడపుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి నిన్నటి వరకు కొంత గందరగోళంలో ఉన్నప్పటికీ పార్టీ అధినాయకత్వం అయితే రాజమండ్రి రూరల్ నుంచి ఆయన తిరిగి మళ్ళీ అదే స్థానం నుంచి గోరంట్ల బుచ్చే చౌదరి పోటీ చేయబోతున్నారన్న క్లారిటీ ఇవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సీనియర్లుగా ఎవరైతే తమకు ఖచ్చితంగా టిక్కెట్లు వస్తాయన్న ధీమాతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళలో చాలా మంది సీనియర్లుగా ఉన్న వాళ్ళలో చాలా మంది కొంత టెన్షన్ పడుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు అలాగే పార్టీ అధినాయకత్వం విడుదల చేసే రెండో జాబితా మీద లేకపోతే ఇచ్చే క్లారిటీ మీద అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. పల్నాడు జిల్లా నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు పేరు పరిశీలిస్తోంది టీడీపీ అధిష్టానం. IVRS కాల్స్ ద్వారా నర్సరావుపేటలో అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. కాల్స్ లో ఎరపతినేని లేదా నోటాను ప్రతిపాదించింది టీడీపీ అధిష్టానం.